కడప జిల్లా రాజంపేట. రాష్ట్రంలో మహిళలే మహారాణులు. మహిళల భద్రత, అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం. అన్ని రంగాలలోనూ మహిళలకు సమాన ప్రాధాన్యత. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు గారు రాజంపేట పట్టణం నియోజకవర్గ కార్యాలయం రాజంపేట. సృష్టికి మూలమైన మహిళలకు సలాం కొడుతున్నామని, మహిళలకు అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రతతో పాటు వారి అభ్యున్నతికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వమని రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చామర్తి జగన్మోహన్ రాజు గారు తెలియజేశారు. ఆదివారం నాడు స్థానిక సిటీ కళ్యాణ మండపం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాజంపేట సబ్ కలెక్టర్ భావన ఐఏఎస్, కడప జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ ఎర్రగుంట్ల, స్థాయి లోకేష్ గారు కలిసి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చామర్తి జగన్మోహన్ రాజు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా చామర్తి మాట్లాడుతూ, భారతదేశానికి భరతమాత అనే పేరు ఉందని, అంటే దేశంలో మహిళలు ఎంతో గౌరవం ఉందో ప్రపంచానికి తెలుసని, అటువంటి దేశంలో మహిళా పక్షపాతి అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచే ప్రభుత్వం కొనసాగుతుండడం మహిళలకు మరింత శక్తి ఇస్తుందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని, తద్వారా గ్రామం, రాష్ట్రం, చివరకు దేశం కూడా బాగుంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ముఖ్య అతిథి చంద్రబాబు సారథ్యంలో మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుందని గుర్తు చేశారు. అన్ని రంగాలలో మహిళలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పథకాల ద్వారా మహిళల చేతుల మీదుగానే కుటుంబం నడిచేలా పథకాలు ప్రవేశపెట్టి భరోసా కల్పించామని జగన్మోహన్ రాజు గారు తెలియజేశారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, విద్య, వ్యాపారం, రాజకీయం, సేవా రంగం వంటి విభాగాల్లో మహిళల పాత్ర ఎంతో కీలకమని తెలియజేశారు. మహిళలు ముందంజలో నిలుస్తూ సమాజానికి మార్గదర్శకులుగా చామర్తి కొనియాడారు. అంతకుముందు రాజంపేట సబ్ కలెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ గారు మరి ప్రభుత్వ అధికారులతో కలిసి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన పలు రకాల స్టాళ్లను చామర్తి జగన్మోహన్ రాజు గారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంతకాలం తెలుగు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ రాకముందు ఆడవాళ్ళందరినీ అమ్మగానే గుర్తించారు. అమ్మ రోజులో ఆడవాళ్ళు చేసినటువంటి పాత్ర అనిర్వచనీయం. ఇంట్లో అందరికన్నా ముందు నిద్ర లేచేది ఎవరు? మహిళలేనా? అందరికన్నా చివరిగా నిద్రపోయేది ఎవరు? ఈ మధ్యలో అందరికీ అన్ని అమర్చేది ఎవరు? మరి మీకన్నా గొప్పవారు ఏమన్నా ఉన్నారా? ఈ పాత్రను చాలా చక్కగా పోషిస్తూ వచ్చారు. అయితే అమ్మగా వీళ్ళు చక్కగా పాత్ర పోషిస్తూ ఉన్నారు. వీళ్ళ నుంచి అమ్మోడ శక్తిని కూడా బయటకు తీయాలని ఆలోచించేది తెలుగుదేశం పార్టీ. అవునా కదా? మహిళలకి తెలుగు రాష్ట్రాలలో గౌరవం దక్కింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల. అందులో ముందర ఏమో తెలుసా? మన అన్న ఎన్టీఆర్ గారు ఆస్తిలో హక్కులు మహిళలకు కల్పించింది ఎన్టీఆర్ గారా కాదా? అంటే ఇంట్లో మీకు ఏం చేశారో ఆర్థిక హక్కులు కల్పించారు. ఆ తర్వాత ఆ వారసత్వం పుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆస్తులుంటే సరిపోదు, ఆడవారు మహిళలు గడప దాటితే అభివృద్ధికి సంకేతాలు అవుతారు, సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని తీర్చి చెట్టాలంటే ఆడవారు అమ్ముడు కావాల్సిందే అని మీకోసం మహిళా సంఘాలను సృష్టించినారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేదానికి ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది. అవునా కదా? రావడం అనేది జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాం.
గురించి కూడా అనుభవాలు జరుగుతుంది. ఇప్పుడు